హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. హరిహర వీరమల్లు సినిమా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే అక్కడక్కడ కాస్త విఎఫ్ఎక్స్ సెట్ కాలేదేమో అనిపించింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ అయితే అద్భుతంగా అనిపించింది. అండ్ 5 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను చూడడానికి ఇప్పటి వరకు మనం ఎంతగానో ఎదురు చూసాం కదా. ఆ ఎదురు చూపులన్నింటికీ కూడా ఇదొక ఫలితంగా కూడా నిలిచింది. అయితే మన డిప్యూటీ సీఎం నటించిన హరిహర వీరమల్లు సినిమా అయితే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రాత్రి నుంచి ప్రీమియర్స్ కానీ బెనిఫిట్ షోస్ కానీ పడ్డాయి. కానీ అప్పటి నుంచే ఉదయం నుంచి రెగ్యులర్ షోస్ కూడా పడుతూనే ఉన్నాయి. అండ్ టాక్ కూడా చాలా పాజిటివ్గానే వస్తుంది. అండ్ పవన్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం సినిమా అయితే సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లుగా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు. మిత్రుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా చరిత్రాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అని, డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకొని నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్ కూడా పవన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు. హరిహర వీరమల్లు సినిమా భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు కూడా. మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు చెప్పుకొచ్చాడు. అండ్ పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను కూడా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అని, పవన్ అన్న ఆయన సినిమాలన్నా ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం అని, అండ్ పవర్ స్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా నారా లోకేష్ అయితే రాసుకొచ్చారు. ఇంతకీ మీలో ఎంతమంది హరిహర వీరమల్లు సినిమా చూశారు? అండ్ ఇది ఎంతవరకు కలెక్షన్స్ దాటొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.